Hi, welcome to the Y Data Analysis. Click and share and subscribe my channel. ఓకే, ఈ సెషన్లో మనం డేటా సోర్స్ యొక్క ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. అసలు డేటా సోర్స్లో ఏమేమి ఫిల్టర్స్ ఉంటాయో అనేది తెలుసుకుందాం. మామూలుగా మనం డేటా టైప్స్ అనేవి స్ట్రింగ్స్, ఇంటీజర్స్. ఓకే, మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా. స్ట్రింగ్ డేటా టైప్ మెచ్ చేసాం, ఇంటీజర్ మెచ్ చేసాం. ఇప్పుడు డేట్ మెచ్ చేద్దాం అనమాట. ఓకే, ఈ డేట్ మెచ్ చేయడానికి నేను మళ్ళీ శాంపుల్ సూపర్ స్టోర్ చూస్తున్నాను, ఎందుకంటే అందులో డేట్స్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి. మనం డేట్ మీద ఫిల్టర్స్ చూద్దాం డేటా సోర్స్లో. ఇక్కడ డేట్ ఫీల్డ్స్ అనేవి మీకు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఓకే, మనకున్న డేటా సెట్ ఇది. మనకున్న డేటా సెట్లో మనకి ఏమేమి డేట్ ఫీల్డ్స్ ఉన్నాయంటే ఆర్డర్ డేటు, షిప్ డేటు అనేవి ఈ 2 డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన ఆర్డర్ డేట్ మీద అనేది మనం డేటా సోర్స్లో ఫిల్టర్ అనేది వేద్దాం. ఆర్డర్ డేట్. ఓకే, వన్స్ మనం ఆర్డర్ డేట్ మీద ఫిల్టర్ టైప్ చేసిన తర్వాత మీకు ఇలా పై 2 రేంజ్ ఆఫ్ డేట్స్, రిలేటివ్ డేట్స్, ఇవి ఒక పార్ట్, ఇవి ఒక పార్ట్ అనమాట. ఇవేమో పై 2 ఏమో కంటిన్యూస్. ఓకే, ఈ 2 ఏమో కంటిన్యూస్ డేట్ ఫిల్టర్స్ అనమాట. ఈ కింద ఉన్నవేమో మీకు డిస్క్రీట్ డేట్ ఫిల్టర్స్ అనమాట. మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇవి వచ్చేమో మీకు కంటిన్యూస్కిను డిస్క్రీట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ పైన ఉన్న ఈ సర్కిల్లో ఉన్నవి మాత్రమే గ్రీన్లో కనిపిస్తాయి అనమాట. మీకు ఇక్కడ డేటా టైపు ఫిల్టర్ క్యాలెండర్ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ అనేది మీకు గ్రీన్లో కనిపిస్తుంది అనమాట. ఈ కింద ఉన్న ఫీల్డ్స్ మాత్రం ఇవి వచ్చి మీకు బ్లూ పిల్లో కనిపిస్తాయి అనమాట, మీకు డేటా సెట్ అనేది. ఓకే, అలా మీరు అది డిస్క్రీట్ డేటా టైపా, కంటిన్యూస్ డేటా టైపా అనేది మీరు ఐడెంటిఫై చేయవచ్చు ఈజీగా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్ డేట్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. డిస్క్రీట్ డేట్ ఫిల్టర్స్, కంటిన్యూస్ డేట్ ఫిల్టర్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఇవి డిస్క్రీట్ డేట్ ఫిల్టర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం డిస్క్రీట్ డేట్ ఫిల్టర్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్క్రీట్ డేట్ ఫిల్టర్లో ఫస్ట్ వచ్చి ఇయర్. మీకు ఫస్ట్ ఆర్డర్ డేట్ అనేది చూపిస్తాను. ఆర్డర్ డేట్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను మీకు రోజ్ షెల్ఫ్లో. ఓకే, ఇక్కడ 20, 21, 22, 23 ఇలా 4 ఇయర్స్ డేటా అనేది మనకి అవైలబుల్లో ఉంది మన డేటా సెట్లో. ఇప్పుడు నేను సేమ్ డిస్క్రీట్ డేట్ల మీద నేను ఫిల్టర్ అనేది అప్లై చేస్తాను. ఫస్ట్ ఇయర్స్. ఓకే, ఈ ఇయర్ అనేది ఇప్పుడు మనకి 4 ఇయర్స్ ఉన్నాయి. మీకు కావాల్సింది, మీరు విజువలైజేషన్ చేయాల్సిన డేటా వచ్చి 23, 22. ఓకే, మీరు వన్స్ 22, 23 క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత మీకు డేటా అనేది ఓన్లీ 22, 23 డేటా అనేది మాత్రమే కనిపిస్తుంది అనమాట. మీరు జస్ట్ షీట్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ 22, 23 డేటా. ఓకే, అలా మీరు ఆర్డర్లో చెక్ చేసుకోవచ్చు ఇయర్ అనేది. ఓకే, అదేవిధంగా ఇంతకుముందు మీకు స్ట్రింగ్లో చూపించినట్టు ఈ ఎక్స్క్లూడ్ సెలెక్ట్ చేసామంటే ఇక రిమైనింగ్, ఇప్పుడు ఎక్స్క్లూడ్ మనకి సెలెక్ట్ చేసినవి కాకుండా రిమైనింగ్ అనేది మనకి రావడానికి ఈ ఎక్స్క్లూడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఎక్స్క్లూడ్ రిమూవ్ చేస్తున్నాను, మనకి యూజ్ లేదు కాబట్టి నన్ను. ఇప్పుడు నెక్స్ట్ జనరల్లోనే ఇక్కడ కస్టమ్ వాల్యూ లిస్ట్ యూజర్ ఉంది. ఇప్పుడు కస్టమ్ వాల్యూ లిస్ట్ ఉంది. ఓకే, కస్టమ్ వాల్యూ లిస్ట్లో ఇప్పుడు నాకు ఓన్లీ 20, 23 డేటా అనేది కావాలి. నేను అక్కడ సెలెక్ట్ చేయకుండా జస్ట్ ఇక్కడ కస్టమ్ వాల్యూస్ 20, 23 ఓకే సెలెక్ట్ చేశాను. ఓకే, మీకు ఓన్లీ 20, 23 ఉంటాయి. ఇలా ఇదే విధంగా ఇప్పుడు మనం లాస్ట్ ఫైనాన్స్ 23 to 24 అనేది ఫైనాన్షియల్ లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి మనకి నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనకు 2024 స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024 డేటా అనేది మన డేటాలో అప్డేట్ అవుద్ది ఫ్యూచర్లో. ఓకే, ఇలా మనం 2024 అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసామంటే మనకి వన్స్ 2024 డేటా కనుక మన డేటాలో కనుక అప్డేట్ అయితే అది ఆటోమేటిక్గా విజువలైజేషన్ అనేది మీరు ఇచ్చిన కండిషన్స్ రిలేటెడ్గా మీకు 2024 డేటా అనేది కూడా మీకు అప్డేట్ అవుద్ది అనమాట. ఇక్కడ కీప్స్ ఓన్లీ 2023 అనే ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఓన్లీ 2023 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఒక రోస్ని యాడ్ చేస్తాను. మీకు ఈ లాస్ట్ రోలో నేను ఓన్లీ మీకు 2024 ఆర్డర్ డేట్ చేంజ్ చేస్తాను.
ఆర్డర్ డేట్ వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఆర్డర్ డేట్ అనేది జస్ట్ ఒకటి రో యాడ్ చేసి 2024 అనేది యాడ్ చేశాను. కానీ మనం డేటా ఇక్కడ ఈ డేటా సోర్స్లో కనుక మనం ఆల్రెడీ బిఫోర్ ఇన్సర్టింగ్ అప్పుడు 2024 అని డేటా లేదు, ఇప్పుడు డేటా అనేది ఉంది. ఓకే, అదేవిధంగా నేను ఇప్పుడు ఇక్కడ కస్టమ్ వాల్యూ లిస్ట్లో 2024 అనే డేటా 2024 రోని 2024 ఇయర్ని యాడ్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే, 2024 యాడ్ చేశాను. ఇక్కడ మనకి ఓన్లీ 2023 మాత్రమే ఉంది ఇప్పుడు వరకు. ఇప్పుడు నేను ఆల్రెడీ మన డేటా సోర్స్లో 24 డేటాని ఇంక్లూడ్ చేశాను కాబట్టి నేను డేటా సోర్స్ అనేది ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు డేటా సోర్స్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డేటా సోర్స్ అనేది రీఫ్రెష్. ఇప్పుడు మనం షీట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ మనకి షీట్లో ఇక్కడ షీట్లో 2024 అనేది ఇప్పుడు యాడ్ అయ్యింది. మనకి ఇంతకుముందు మన దగ్గర డేటా లేదు కాబట్టి ఆ 2024 అనేది డేటా అనేది రాలేదు. ఇప్పుడు నేను డేటా సోర్స్లో మనకి 24 అనేది ఒక అడిషనల్ రో యాడ్ చేశాను కాబట్టి మనకి ఫ్యూచర్లో కనుక సేమ్ ఆ డేటా వస్తుంది అనుకుంటే మనం అక్కడ ఇంక్లూడ్ చేస్తే మనకి డేటా అనేది మన విజువలైజేషన్లో వస్తుంది అనమాట. అలా మీకు కావాల్సిన విధంగా మీరు అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఆ ఇయర్స్ అయిపోయింది, క్వార్టర్స్ వద్దాం. ఇయర్స్ ఓకే ఇయర్స్లో కస్టమ్ వాల్యూ లిస్ట్ ఉంది, వ్యూస్ ఆల్ ఉంది. ఓకే, యూజ్ ఆల్ నార్మల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ కండిషన్ రిలేటెడ్ ఇప్పుడు బై ఫీల్డ్ ఉంది. ఓకే, ఇక్కడ సేమ్ మనకి స్ట్రింగ్లో ఏ విధంగా అప్లై చేసామో కండిషన్ రిలేటెడ్ సేమ్ మనకి ఇక్కడ డేట్ ఫిల్టర్లో కూడా మనం అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ సమ్ గ్రేటర్ దెన్ 10,000. ఓకే, ఇక్కడ నేను ఇలా అప్లై చేశాను. ఓకే, ఇక్కడ కండిషన్లో మీకు సమ్ ఆఫ్ సేల్స్ లెస్ దెన్ 5,000 లెస్ దెన్ 10,000 అని ఇచ్చాను ఇక్కడ బై ఫీల్డ్లో. ఓకేనా, ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిన డేటాని నేను లెస్ దెన్ 10,000 అనే దాంట్లో లెస్ దెన్ 10,000 ఇచ్చాను అక్కడ కండిషన్ రిలేటెడ్లో. ఓకే, ఇక్కడ ఇచ్చిన కండిషన్ రిలేటెడ్లో నాకు వచ్చినది ఓన్లీ 2024లోనే 3024 అనేది వాల్యూ ఉంది, లెస్ దెన్ 10,000 అని ఉంది. ఓకే, అందుకని అలా ఒకటే కనిపించింది అనమాట. అలా మీకు కావాల్సిన విధంగా మీరు అనేది ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కండిషన్ అయిపోయింది సేమ్. ఓకే, జనరల్ ఇప్పుడు టాప్ అనమాట ఇయర్ లెక్క చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఎడిట్ డేటా సోర్స్ చూస్తున్నాను. ఎడిట్ డేటా సోర్స్. ఓకే, మీకు టాప్ 2 పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఓన్లీ 5 years డేటా ఉంది కాబట్టి నేను టాప్ 2 పెడుతున్నాను. ఓకే, ఈ టాప్ 2 సేల్స్లో మీకు 22.23 ఉంది. ఓకే, ఇగోండి మీకు ఇక్కడ డేటాలో చూడండి హైయెస్ట్ వచ్చి 23లో, సెకండ్ హైయెస్ట్ వచ్చి 22లో. ఓకే, ఇలా మనకి డేటా సోర్స్ అనేది. ఓకే, ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు అనేది ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఇలా టాప్ 2 కావాలంటే టాప్ 5 టాప్ 10 కావాలంటే ఇలా మీరు ఈ జనరల్ కండిషన్లో ఇలా మన యాప్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఆర్డర్ డేట్ క్వార్టర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇయర్లీ 4 quarters ఉంటాయి. ఓకే, ఈ 4 quartersలో మీకు ఏ క్వార్టర్ కావాలంటే ఆ క్వార్టర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Q1, Q2, Q3. ఓకే, ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు అనేది ఇక అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ ఇయర్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ హైరార్కీ ఉంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అనేది ఇక్కడ ఉందంటే ఇది హైరార్కీ అనమాట. దీన్ని మీరు ఈ ప్లస్ సింబల్ టిక్ చేస్తే మీకు క్వార్టర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. మనం ఇచ్చిన ఫిల్టర్స్లో ఓన్లీ Q2, Q3 అనేది ఫిల్టర్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, కీప్స్ Q2, Q3. ఇప్పుడు మీకు ఇలా కాదు, మీకు ఓన్లీ Q1 కావాలి అన్నిట్లో అనుకుంటే మీరు ఇలా Q1 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అన్ని ఇయర్లో Q1 సేల్స్ అంతా, Q2 సేల్స్ అంతా, Q1 అలా. ఓకే, అలా ఆ విధంగా మీరు క్వార్టర్ని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇంతకు ముందు చూపించినట్టు ఈ కండిషను టాప్ అనేది ఇలా అన్నిటికీ సేమ్ ఒకటే లాజిక్ అప్లై అవుద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక టైప్ చూద్దాం. ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇయర్ చూసాం, ఆర్డర్ డేట్ చూసాం. ఓకే, ఇయర్ క్వార్టర్స్ ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు మంత్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఇయర్లీ 12 months ఉంటాయి కాబట్టి ఈ 12 monthsలో మీరు అనలైజ్ చేయాల్సింది ఓన్లీ పర్టికులర్ మంత్స్ అనుకోండి. January to ఇప్పుడు 6 months డేటాని మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారు. January to
జూలై, ఓకే జూన్, జనవరి టు జూన్, ఇలా 6 మంత్స్ని మీరు అనలైజ్ చేయాలనుకుంటే మీరు పర్టికులర్గా వన్స్ మంత్ సెలెక్ట్ చేస్తే మీకు మంత్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఇలా మంత్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ 6 మంత్స్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ 6 మంత్స్ అనేది మీరు ఫస్ట్ మనకి మీ ఒకటే లాజిక్, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనం ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇయర్స్లో 4 క్వార్టర్లు కలిపితే మనకు 1 ఇయర్ అవుద్ది. అలాగే 12 మంత్స్లో 3 మంత్స్ అనేవి కలిపితే ఒక్కొక్క క్వార్టర్ అనమాట. ఇప్పుడు ఈ క్వార్టర్స్ని మనం ప్లస్ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఈ సింబల్లో ఇక్కడ డ్రిల్ డౌన్ ఉంటాయి అనమాట. ఈ డ్రిల్ డౌన్ గురించి నెక్స్ట్ సెషన్లో మీకు క్లారిటీ ఇస్తాను. ఈ ప్లస్ అనేది ఇంటర్ చేస్తే మీకు మంత్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన మంత్స్ కదా, మీరు ఫస్ట్ 6 మంత్స్ డేటాని మాత్రమే మీరు సెలెక్ట్ చేస్తారు మీకున్న డేటాలో. ఓకే, ఈ 6 మంత్స్ జనవరి టు మే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అప్ టు జూన్ వరకు మాత్రమే ఈ డేటా అనేది మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, అలా సెలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఓకే, ఇలా మీకు సేమ్ కస్టమ్ వాల్యూ లిస్టు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఆల్రెడీ నేను ఇక్కడ సెలక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాను. ఇప్పుడు అదే విధంగా మీకు మే, జూన్, ఇప్పుడు జూలై కావాలనుకోండి, జూలై కస్టమ్ వాల్యూ లిస్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా ఏదైనా యూజ్ అవ్వాలి. ఇప్పుడు కండిషన్ టాప్ కూడా సేమ్ ఇంతకుముందు చూసినట్టే అలా మనం చెక్ చేసుకోవచ్చు. సేమ్ కండిషన్ కావాలంటే కండిషన్, టాప్ కావాలంటే టాప్, అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను నేను. ఆర్డర్ డేట్, ఓకే, ఇప్పుడు ఇయర్స్ అయింది, క్వార్టర్స్ అనేది డేస్. ఈ డేస్ కూడా మీకు మామూలుగా 31 డేస్ ఉంటాయి కదా. ఈ 31 డేస్లో మీకు పర్టికులర్గా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ కావాలి అనేది కూడా మీరు అనేది ఇక్కడ సెలక్షన్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనం డిస్క్రీట్ డేట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా ఆర్డర్ డేట్, ఇంకేమున్నాయి, వీక్ నెంబర్స్. ఓకే, వీక్ నెంబర్స్ అంటే మనకి ఇయర్లీ 53 వీక్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, ఈ వీక్స్ అనేవి 53 వీక్స్లో మీకు ఎన్ని వీక్స్ అనేది మీకు అనలైజ్ పర్పస్ కావాలో అనేది మీరు వీక్స్ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వీక్స్ సెలెక్ట్ చేశాను. నాకు అవుట్ ఆఫ్ 53లో నాకు 8 వీక్స్ డేటా అనేది నాకు విజువలైజేషన్స్కి కావాల్సి వచ్చి నేను ఓన్లీ 8 వీక్స్ అనేది సెలెక్ట్ చేశాను. కండిషన్ సేమ్, అలాగే కండిషన్ టాప్ అనేది కూడా మనం సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా యాడ్, ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ డేట్లో ఇంకేమన్నా మనం చెక్ చేయాల్సినవి ఏమంటే మంత్ ఆన్ ఇయర్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మంత్ ఎలా వచ్చిందో ఇండివిజువల్గా ఇప్పుడు మంత్ ప్లస్ ఇయర్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది. ఇప్పుడు సేమ్ అదే విధంగా మీకు కావాల్సిన విధంగా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఓన్లీ మీకు 2020లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది 5 మంత్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఆ 5 మంత్స్ రిలేటెడ్గా 2020. ఓకే, ఇలా మీకు కావాల్సిన విధంగా మీకు అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అన్నమాట డేటా. ఇప్పుడు ఆర్డర్ డేట్, మళ్ళీ మంత్ ఇయర్ అయింది, మంత్ డే ఇయర్ కూడా సేమ్ అలాగే. ఇంతకుముందు మీకు మంత్ డే ఇయర్ అంటే మంత్ ప్లస్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు మన డే ఇంక్లూడ్ అయింది కాబట్టి డే కూడా ఇలా వస్తుంది అనమాట. ఇలా సేమ్ మీకు డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకేమున్నాయి మనం, ఆర్డర్ డేట్, ఓకే, ఇండివిజువల్ డేట్స్ సేమ్ మీకు కావాల్సిన విధంగా మీ పర్టికులర్ పీరియడ్ నుంచి మీరు అనేది ఇక్కడ డేటా అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట మనకి డేట్ ఫిల్టర్స్లో. ఓకే, ఇవి మనకి ఉన్న డిస్క్రీట్ ఫంక్షన్లో ఉన్నవి. మనకి డే ఇప్పుడు మనం ఏమేమి చూసామంటే మనకి ఇయర్ డిస్క్రీట్ డేట్ ఫిల్టర్స్లో ఇయర్ చూసాం. ఇయర్ అంటే మీరు పర్టికులర్గా ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకో. క్వార్టర్స్ ఇప్పుడు మనకున్న 4 క్వార్టర్స్లోంచి ఇండివిజువల్గా ఏమేమి క్వార్టర్ కావాలనేది మనకి అనలైజ్ చేసుకోవచ్చు. మంత్స్ సేమ్ విధంగా, డేస్, వీక్ నెంబర్స్. మనకి ఇయర్లీ 53 వీక్స్ ఉంటాయి. ఎన్ని వీక్స్ అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు అనేది కూడా చేసుకోవచ్చు. వీక్ డేస్ అదేవిధంగా మంత్, ఇయర్, మంత్, డే, ఇండివిజువల్ డేట్స్, ఇలా మన డిస్క్రిప్ట్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కంటిన్యూస్ డేట్స్ ఫిల్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, కంటిన్యూస్ డేట్స్ ఫిల్టర్లో రిలేటివ్ డేట్స్ అండ్ రేంజ్ ఆఫ్ డేట్స్. ఫస్ట్ రిలేటివ్ డేట్స్ కొంటున్నాం. ఓకే, రిలేటివ్ డేట్స్లో మనకి ఫస్ట్ వచ్చి రిలేటివ్ డేట్స్, రేంజ్ ఆఫ్ డేట్స్, స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ అండ్ స్పెషల్. ఓకే, ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ రేంజ్ ఆఫ్ డేట్స్లో మనకి టోటల్గా 4 ఇయర్స్ డేటా అనేది మన దగ్గర ఉంది. ఇక్కడ 4 ఇయర్స్ డేటాలో మనకున్న డేటా వచ్చి 3rd జాన్ నుంచి జాన్ 2020 నుంచి అప్ టు 23 వరకు ఉందన్నమాట డేటా. ఓకే, ఇప్పుడు మనం డేటా సోర్స్ ఫిల్టర్, రేంజ్ ఫిల్టర్స్ మీద ఫిల్టర్ అనేది కంటిన్యూస్ ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. ఆర్డర్ డేట్,
ఓకే, ఆర్డర్ డేట్లు వన్స్ రిలేటివ్ డేట్స్ చెక్ చేస్తే మనకి రేంజ్ ఆఫ్ డేట్స్. ఈ రేంజ్ ఆఫ్ డేట్స్లో మనకు ఉన్నది 3rd Jan నుంచి అప్ టు 24 వరకు ఉంది డేటా. ఓకే, ఇక్కడ నుంచి మీకు పర్టికులర్గా ఓన్లీ పర్టికులర్ ఇయర్ వరకే డేటా కావాలనుకోండి, ఆ డేటాని మనం రేంజ్ ఆఫ్ పర్టికులర్ పీరియడ్లో కనుక మీరు కనుక అనలైజ్ చేస్తుంటే, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ March 31st ఎండ్ అయిపోద్ది 2024లో. ఓకే, నేను ఇప్పుడు నాకు 2020 నుంచి March 2023 వరకు నాకు డేటా కావాలి. అదేవిధంగా నాకు మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కావాలి. ఇప్పుడు 23 నాకు స్టార్ట్ ఎప్పుడు అవుద్ది, April 1st నుంచి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఓకే 2022. ఓకే, నేను ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఇచ్చుకున్నాను 1st April నుంచి. నాకు ఈ పర్టికులర్గా రేంజ్ ఆఫ్ డేట్స్ అంటే నేను ఇప్పుడు అనలైజ్ చేయాల్సింది ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 అనే ఫైనాన్షియల్ ఇయర్ డేటా కావాలి. కాబట్టి నేను అలా రేంజ్ ఆఫ్ డేట్స్ అనేది ఇచ్చాను అనమాట. ఇగోండి ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి మన అవుట్పుట్ ఇక్కడ 1st of April 22 ఏప్రిల్ నుంచి మనకి 31st March 23 వరకు ఉంది. ఇలా మనకి పర్టికులర్గా మన ఫైనాన్షియల్ ఇయర్ డేటా అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా మన పర్టికులర్గా కావాలనుకుంటే మన రేంజ్ ఆఫ్ డేట్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా స్టార్ట్ డేట్. ఓకే, మీకు ఏ డేట్ నుంచి డేటా కావాలో పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా, సేమ్ నాకు 1st April నుంచే కావాలనుకున్నాను. ఇంతకుముందు మన ఫైనాన్షియల్ ఇయర్ 1st April 22 సేమ్ డేట్నే నేను అప్లై చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇంక్లూడ్స్ ద డేట్స్ ఆన్ ఆఫ్టర్ 1st April 22 అంటే నాకు కావాల్సింది 1st April నుంచి కావాలన్నమాట. అంటే ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి 22 కావాలి, బిఫోర్ 22 నుంచి నా డేటా వద్దు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మన డేటాలో ఎప్పటి వరకు ఉంటే ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఫస్ట్ 24 అనే డేటా కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా మనకి రేంజ్ ఆఫ్ డేట్స్ అనేది మనకి స్టార్ట్ డేట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఎండ్ డేట్. ఓకే, ఎండ్ డేట్. ఈ ఎండ్ డేట్ మనకి ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇంతకుముందు మనకి వచ్చి ఇప్పుడు ఇక్కడ మన ఉన్న డేటాలో January 1st 2024, కానీ నాకు వచ్చి 2023 March 31st ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ డేట్ వరకు కావాలి నాకు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ డేట్ అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా 1 year పీరియడ్ ఇవ్వట్లేదు. ఉన్న డేటాలో నాకు కావాల్సింది ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఎండ్ డేట్ కావాలి. అంటే బిఫోర్ మన డేటా అనేది 2020 నుంచి ఉంది, పాస్ట్ 5 years నుంచి ఉంది కాబట్టి నాకు బిఫోర్ నుంచి కావాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసారా మీకు 2020 నుంచి నేను ఇచ్చిన 31st వరకు అనేది మన డేటా అనేది మనకు వస్తుంది అనమాట. ఇలా మీరు అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఓకే ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ డేట్స్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ స్పెషల్ ఇది నల్ డేట్స్. మన దాంట్లో కనుక ఏమైనా డేట్స్ ఉంటే నల్ ఉంటే ఆ నల్ డేట్స్ కావాలి. నాన్ నల్ అంటే రిమైనింగ్ ఏ డేటా ఉందో ఆ డేటా అనేది వస్తుంది. ఆల్ డేట్స్ అనేది మొత్తం ఉన్న డేటా. ఇప్పుడు అదేవిధంగా రిలేటివ్ డేట్స్. ఈ రిలేటివ్ డేట్స్లో మళ్ళీ ఇయర్స్, క్వార్టర్స్, మంత్, వీక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చి ఇయర్స్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ చేస్తే ప్రీవియస్ అంటే మనకి ఉన్న ప్రీవియస్ ఇయర్ డేటా కావాలి, ప్రీవియస్ ఇయర్ది. అదేవిధంగా లాస్ట్ 3 years కావాలా. ఓకే, దిస్ ఇయర్, ఇప్పుడు కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే 2024. ఈ నెక్స్ట్ ఇయర్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొన్ని కంపెనీస్ ముందుగానే మనకి ఎస్టిమేషన్ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది March 2024కి క్లోజ్ అయిపోద్ది. ఓకే, దొరకద్ది. కానీ కొన్ని కంపెనీస్ ఏమవుతాయి అంటే ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎస్టిమేషన్ బడ్జెట్, ఇంత బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు నెక్స్ట్ ఇయర్ అనేది కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా మనకి ప్రీవియస్ ఇయర్ అనేది బిఫోర్ ఇయర్, దిస్ ఇయర్ కరెంట్ ఇయర్, నెక్స్ట్ అనేది ఫ్యూచర్ ఇయర్. అదేవిధంగా ఈ యాంకర్ రిలేటివ్ డేట్ అంటే ఇది మన సిస్టమ్ డేట్ అనమాట. మన సిస్టంలో ఏ డేట్ అయితే ఉందో ఇప్పుడు ఆ డేట్ ఈ టిక్ చేస్తే మన క్యాలిక్యులేట్ అనేది టుడే నుంచి క్యాలిక్యులేట్ అవుద్ది. ఓకే, లాస్ట్ 3 years. ఓకే, మన డేటాలో 5 years ఉంది డేటా, మన 5 years డేటా వద్దు, కానీ మీకు 3 years నుంచే కావాలనుకుంటే మీరు లాస్ట్ 3, నెక్స్ట్ 3 years అంటే ఫ్యూచర్ డేట్ అనమాట. ఇయర్ టు డేట్, కరెంట్ ఇయర్. ఓకే, ఇది ఇంక్లూడింగ్ నల్ వాల్యూస్. మీకు తెలుసు కదా, నల్ వాల్యూస్ అంటే ఇప్పుడు మన డేటాలో కనుక ఏదన్నా డేట్ ఫీల్డ్లో కనుక నల్ వాల్యూస్ ఉంటే ఆ నల్ వాల్యూస్ కూడా కావాలా వద్దా అనేది కావాలి. ఓకే, ఇలా మనకి ఇయర్స్ సేమ్, క్వార్టర్స్ కూడా సేమ్ అలాగే అప్లై అవుద్ది. సేమ్ ప్రీవియస్ క్వార్టరు, ప్రీవియస్ క్వార్టరు,
ఓకే, ప్రీవియస్ క్వార్టర్ సేమ్ దిస్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్, యాంకర్ రిలేటివ్ డేట్, లాస్ట్ వీక్, నెక్స్ట్ క్వార్టర్ డేట్ అనమాట. ఇలా మనకి కావాల్సిన విధంగా మంత్స్ కూడా ప్రీవియస్ మంత్, దిస్ మంత్, నెక్స్ట్ వీక్, డేస్. ఓకే, ఎస్టర్డే డేట్ కావాలా, టుడే కావాలా, టుమారోది కావాలా, లాస్ట్ 3 డేసా, లేకపోతే లాస్ట్ 6 డేస్ అనమాట. వన్స్ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ని డేస్ అనేది మీరు ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఓకే, మీకు కావాల్సిన విధంగా మీరు అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ లాస్ట్ ఉంది, లాస్ట్ 3 ఇయర్స్ ఉంది. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది. కానీ మీకు కావాల్సింది ఓన్లీ 1 ఇయర్ డేటానే కావాలనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ 1 ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసి ప్రీవియస్ ఇయర్, ఇక్కడ లాస్ట్ సెలెక్ట్ చేసి మీకు 1 ఇయరే కావాలనుకోండి. ప్రీవియస్ ఇయర్ అంటే 1 ఇయర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఆప్షన్ ఉంది కాబట్టి పర్టికులర్గా మళ్ళీ మనం లాస్ట్కి రావచ్చు. ఓకే, సెకండ్ 2 ఇయర్స్ కావాలనుకోండి, ఇలా 2 ఇయర్స్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ 23 ఉంది, మీకు ఇలా డేటా అనేది 20 నుంచి 23 2 ఫైనాన్షియల్ ఇయర్స్ డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎడిట్ డేటా సోర్స్ ఫిల్టర్. ఓకే, ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు ఇప్పుడు ఇలా ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మీ బేస్లోని ఎవరి రిక్వైర్మెంట్ బట్టి మాత్రమే మీరు అనేది ఫిల్టర్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి కంటిన్యూస్ ఫిల్టర్స్ మీద ఇంకోటి రేంజ్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. ఓకే, రేంజ్ ఆఫ్ డేట్స్ ఆ రిలేటివ్ డేట్స్ సేమ్ ఒకటే ఆప్షన్స్ అనమాట. సేమ్ రేంజ్ ఆఫ్ డేట్స్, స్టార్టింగ్ డేటు, రేంజ్ ఆఫ్ డేటు, ఎండ్ డేటు, స్పెషల్, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇలా మనకి కావాల్సిన విధంగా మన డేటా సోర్స్ ఫిల్టర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి డేటా సోర్స్ ఫిల్టర్స్ స్ట్రింగ్ ఫిల్టర్స్ ఉంటవి, ఇంటీజర్ ఫిల్టర్స్, ప్లస్ అదేవిధంగా డేట్ ఫిల్టర్స్. ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మీద ఫిల్టర్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, that's all today. Okay, thanks for watching. Please share and subscribe my channel.